హాయ్ ఎవరివన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 2024లో ఈ 10th మార్క్స్కి త్రిబుల్ సీట్ వస్తుందా అని పెట్టి ఓసీ వాళ్ళకి 580+, బీసీ వాళ్ళకి 570+, ఎస్సీకి 560+, ఎస్టీకి 550+, ఈడబ్ల్యూఎస్కి 570+ అని అయితే thumbnailలో మెన్షన్ చేశాను. సో లెట్స్ సీ ది పర్పస్ ఫర్ డూయింగ్ దిస్ వీడియో. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో 10th క్లాస్ మార్క్స్కి సీట్ వస్తుందా రాదా అని చాలా వీడియోస్లో అయితే డిస్కస్ చేసాం. బట్ ద కామెంట్స్ రిగార్డింగ్ దిస్ మార్క్స్ డౌట్స్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ ఇక్కడ మీకు కొన్ని అయితే చూపిస్తూ ఉంటాను, ఇదిగోండి. సో కొంతమంది అయితే కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేశారు, బ్రో 575 మార్క్స్ ఏపీ మోడల్ స్కూల్ సీట్ రావడానికి ఛాన్సెస్ ఎంత? అండ్ అగైన్ నాకు 570 మార్క్స్ వస్తాయి అనుకుంటున్నాను, వస్తే నాకు 888లో సీట్ వస్తుందా? ప్లీజ్ రిప్లై. అగైన్ బ్రో, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 585+ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్ ఎస్సీ క్యాస్ట్, కెన్ ఐ గెట్ సీట్ ఇన్ 888 in Ujjwal? And I completed my 10th class 2024 at AP Model School. I think that ఓకే సంథింగ్ ఇలా ఓన్లీ మార్క్స్కి సంబంధించి చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇవన్నీ నేను గ్యాదర్ చేసి అయితే ఒక క్లియర్ అనాలిసిస్కి అయితే వచ్చాను నేను. సో అదేంటంటే, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసుంటే చాలా వరకు ఐడియా ఉంటుంది మీకు. సో మేబీ దీంట్లో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కొంత అయితే మీకు తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలియకపోతే కనుక యూ కెన్ సీ ది వీడియో, ఒకవేళ తెలుసు అనుకుంటే యూ కెన్ స్కిప్ ది వీడియో. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామెంట్ని చూసుకుని అనలైజ్ చేద్దాం మనం. ఓకే బ్రో, 575 మార్క్స్ ఎస్టీ ఏపీ మోడల్ స్కూల్ సీట్ రావడానికి ఛాన్సెస్ ఎంత? ఇక్కడ 575 మార్క్స్, ఫస్ట్ మార్క్స్ విషయం పక్కన పెడదాం, తన కేటగిరీ ఇక్కడ జస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కింద తీసుకుని అనలైజ్ చేయడానికి అయితే ఇదైతే చేస్తున్నాను. సో నో నీడ్ టు కన్సిడర్ ఆల్ దీస్ నేమ్స్ ఎక్సెట్రా. ఎస్టీ అంటే ఓకే, పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఎంత ఉంటుంది? మన ప్రీవియస్ వీడియోస్ ప్రకారం 6% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఆ కేటగిరీలో తక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. అండ్ ఫస్ట్ కేటగిరీ, సో దాన్ని పక్కన పెడదాం. తర్వాత ఏపీ మోడల్ స్కూల్స్ వాళ్ళని కూడా గవర్నమెంట్ కేటగిరీలో ఒక కన్సిడర్ చేస్తే 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. సో 575 + 24 = 599 అప్రాక్సిమేట్లీ. సో సీట్ రావడానికి ఛాన్సెస్ ఎంత అంటే, సో మ్యాక్సిమం సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. అండ్ ఓకే, ఇది ఒక కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి సీట్ రావడానికి ఛాన్సెస్ ఉందని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఇదే అనాలిసిస్. ఎందుకంటే ఇక్కడ కేటగిరీ కూడా తనకి బెనిఫిట్గా ఉంది. అంటే ఎస్టీ కేటగిరీ కాబట్టి తక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆ కేటగిరీలో అప్లై చేస్తారు కాబట్టి. అండ్ అగైన్ స్టిల్ హీ ఈజ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి 24 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు కాబట్టి వెన్ కంపేర్ టు అదర్ పర్సన్స్ హీ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ టు గెట్ సీట్ ఇన్ ఏపీ IIIT. ఓకేనా? అండ్ నెక్స్ట్ కూడా అప్రాక్సిమేట్లీ కింద చూద్దాం. నాది గవర్నమెంట్ హై స్కూల్, నేను బీసీబీ, నాకు 570 మార్క్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ బీసీబీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కూడా మనం చూద్దాం, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ రూల్స్ చూడండి, ఒక్కో కేటగిరీకి ఎంత పర్సంటేజ్ అనేది. ఇక్కడ బీసీబీకి చూసుకుంటే 10% ఆఫ్ రిజర్వేషన్ ఉంది. అండ్ ఈవెన్ తనకి 10% ఆఫ్ రిజర్వేషన్ ఉన్నా కానీ ఆ బీసీబీ కేటగిరీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వెన్ కంపేర్ టు ఫస్ట్ పర్సన్, ఇందాక ఈ పర్సన్ చూసాం కదా, ఈ పర్సన్ కన్నా పోలిస్తే తనకి తక్కువ ఛాన్సెస్ అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే తన కేటగిరీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఈవెన్ హీ ఈజ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్. సో తనకి రిలేటివ్గా తనతో కంపేర్ చేస్తే ఈ 575 ఎస్టీ కేటగిరీ ఏపీ మోడల్ స్కూల్ పర్సన్తో కంపేర్ చేస్తే సో తనకి తక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ద ఓన్లీ రీజన్ ఈజ్ తన కేటగిరీ, తన క్యాస్ట్ బట్టి తనకి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఓవరాల్గా చూసుకుంటే తనకు కూడా 570 మార్క్స్ ప్లస్ అరౌండ్ 24 యాడ్ అవుతాయి కాబట్టి సో దట్స్ అప్రాక్సిమేట్లీ 594 మార్క్స్. సో హీ టు హ్యాస్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సీట్ ఇన్ IIIT. అండ్ ఇది మనం చూద్దాం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 585+ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్ ఎస్సీ క్యాస్ట్, కెన్ ఐ గెట్ IIIT సీట్ ఇన్ Ujjwal? ఓకే, ఈ పర్సన్ని మనం రిలేటివ్గా అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మెయిన్ ఓకే కేటగిరీలో చూసుకుంటే బీసీబీ కన్నా ఎస్సీకి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఓకే ఇక్కడ చూద్దాం ఎస్సీకి రిజర్వేషన్ ఎంత ఉందో.
బీసీబీకి 10%, కానీ ఇక్కడ ఎస్సీకి మీరు చూసుకుంటే 15% ఆఫ్ రిజర్వేషన్. సో ఓకే, 1 సెకండ్. ఓకే, 15% ఆఫ్ రిజర్వేషన్ ఉంది కదా ఎస్సీ కేటగిరీ స్టూడెంట్కి. సో తిన కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ ఎక్కువే, కానీ ఇక్కడ స్కూల్ చూసినట్లయితే ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ కాబట్టి 24 మార్క్స్ అనేవి యాడ్ చేయడం. సో దాన్ని బట్టి తిన స్కోరు 585 దగ్గరే ఆగిపోతూ ఉంటుంది. కానీ ఈవెన్ తినకి 570 మార్క్స్ వచ్చిన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ కాబట్టి 24 మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఎక్స్ట్రా. అండ్ ఈవెన్ తినకి కేటగిరీలో బీసీబీలో తక్కువ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అవ్వడం వల్ల తినకి త్రిబుల్ సీట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఈ పర్సన్కి త్రిబుల్ సీటు వస్తుందో రాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజ్ కుమార్ అనే పర్సన్ ఉన్నాడు కదా. సో ఈ పర్సన్కి త్రిబుల్ సీట్ వస్తుందో రాదా అంటే ఓకే, హీ టూ విల్ గెట్ సీట్ ఇన్ త్రిబుల్. ఎందుకంటే ఇక్కడ మార్క్స్ చూసుకున్నా కానీ ఎక్కువ ఉన్నాయి. అండ్ తిన కేటగిరీ అనేది తినకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఈవెన్ హీఈస్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్, హీ హ్యాస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ క్యాస్ట్ హియర్. సో హీ విల్ గోయింగ్ టు గెట్ త్రిబుల్ సీట్. ఓకేనా? అండ్ కెన్ ఐ గెట్ త్రిబుల్ సీట్ ఇన్ నూజివీడ్లో రావాలంటే మీకు మార్క్స్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి. అండ్ త్రిబుల్ నూజివీడ్లో రావాలన్నా, త్రిబుల్ ఆర్కేవెల్లో రావాలన్నా కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఉండాలి వెన్ కంపేర్ టు త్రిబుల్ శ్రీకాకుళం ఆర్ త్రిబుల్ ఒంగోలు. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకున్నప్పుడు ఎక్కువ మంది ఓన్లీ త్రిబుల్ నూజివీడ్ అండ్ త్రిబుల్ ఆర్కేవెల్లీని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇస్తారు. కాబట్టి వాళ్ళకి వెన్ కంపేర్ టు అదర్ క్యాంపసెస్ ఎవరైతే త్రిబుల్ నూజివీడ్ అండ్ త్రిబుల్ ఆర్కేవెల్లీ పెట్టుకున్నారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ చూద్దాం. అన్నా కంప్లీటెడ్ మై 10th క్లాస్ 2024 ఏపీ మోడల్ స్కూల్. ఇక్కడ సో సేమ్ పర్సన్ మేబీ. సో హీ టూ హ్యాస్ ఇందాక చెప్పిన అనాలిసిస్. సో హీ టూ ఇస్ ద సేమ్ పర్సన్. సో మనం 3 పర్సన్స్ని అయితే చూసాం. ఒకళ్ళేమో ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ, సెకండ్ పర్సన్ వచ్చేసి బీసీబీ, థర్డ్ పర్సన్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ. సో ఇద్దరినైతే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని చూసాం అండ్ ఇంకో పర్సన్ని ప్రైవేట్ స్కూల్ని చూసాం. సో ఇక్కడ ఒక ఫ్యాక్టర్ కాదు, 2 ఫ్యాక్టర్స్ అయితే మనల్ని సీట్ వస్తుందా రాదా అనే విషయాన్ని అయితే డిసైడ్ చేసింది. అవేంటంటే మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ మీరు ఏ స్కూల్, ఎయిదర్ ప్రైవేట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్. మీకు పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్కువ ఉండి అండ్ మీరు గవర్నమెంట్ స్కూల్ అయ్యండి అండ్ ఈవెన్ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే 10th క్లాస్ ఎగ్జామ్స్లో మీకు త్రిబుల్ సీట్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం చూద్దాం, రిలేటివ్గా కొంచెం అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ ఓసీ కేటగిరీ పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ 580 మార్క్స్ ప్లస్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ ఓసీ కేటగిరీలో మళ్ళీ 3 పార్ట్స్ అయితే మనం చూద్దాం. తను ప్రైవేట్ స్కూలా, నెక్స్ట్ తన గవర్నమెంట్ స్కూలా, అండ్ నెక్స్ట్ వచ్చేసి తనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉందా. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అయ్యి ఉండి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయ్యి ఉండి 580+ వస్తే సో తినకి త్రిబుల్ సీట్ రావడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇఫ్ హీ ఈజ్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ లేకపోతే ఈవెన్ హీ గెట్ 580+ మార్క్స్, హీ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ టు గెట్ సీట్ ఇన్ ఏపీ త్రిబుల్. నెక్స్ట్ బీసీ కేటగిరీలో చాలా సబ్ కాస్ట్లు అయితే ఉన్నాయి కదా. సో వాటి పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఆల్రెడీ మనం చూసాం. సో ఓవరాల్గా మనం అన్ని కేటగిరీకి అన్ని క్యాస్ట్లకి సంబంధించిన రిజర్వేషన్స్ చూసాం అండ్ వాళ్ళకి సీట్ వస్తుందా రాదా కూడా అనలైజ్ అయితే చేసాం. సో మేబీ మీరు ఒక విషయం కొంచెం ఆలోచించినట్లయితే మీరు ఓన్లీ ఈ మార్క్స్కి త్రిబుల్ సీట్ వస్తుందని కామెంట్ సెక్షన్స్లో డౌట్ పెట్టినా కానీ మేబీ అన్ని కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఈ మార్క్స్ ప్రకారం అనాలిసిస్ చేసి చెప్పాలంటే ఇప్పుడు చూసారు కదా ఎంత టైం పట్టిందో. సో ఇంచుమించు అంత టైం అయితే పడుతుంది. అంటే ఓవరాల్గా యావరేజ్గా చూసుకున్నా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. సో ఈ కామెంట్స్కి సంబంధించిన రిప్లై అయితే ఇవ్వలేకపోవచ్చు, కానీ మీరే అనలైజ్ చేసుకోవచ్చు. అంటే మీరు గవర్నమెంట్ స్కూల్ అయ్యి ఉండి మీకు రిజర్వేషన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మీకు సీట్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఒకసారి మన ఛానల్ని అయితే వ్యూ చేయండి, ఎందుకంటే త్రిబుల్ ఐటీకి సంబంధించిన చాలా వీడియోస్ అయితే పెట్టాను లేటెస్ట్గా 2024కి సంబంధించి. అండ్ ఈవెన్ స్టిల్ ఆ వీడియోకి సంబంధించిన డౌట్స్ చాలామంది వేరే వీడియోస్ యొక్క కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ నేను వీడియోస్ అప్లోడ్ చేశాను, సో మీరు వాటి ద్వారా వెళ్ళండి. యూ కెన్ గెట్ ఆల్ యువర్ డౌట్స్ టు బి సాల్వ్ త్రూ దోస్ వీడియోస్. అండ్ నా ఇట్స్ టైమ్ ఈజ్ అరౌండ్ 5:30 AM. అండ్ మీకు
ఈ ఎర్లీ మార్నింగ్ మీకోసం లేచి వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు డౌట్ అనేది ఉండకూడదు, మీకు ఒక ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేసే వాళ్ళైతే ఉండాలని అయితే చేస్తున్నాను. అండ్ మీరు చూసినట్లయితే మన దాంట్లో ఎక్కువ ఎడిటింగ్ కూడా, హై లెవెల్ ఎడిటింగ్ ఇటువంటివి కూడా ఏమీ ఉండవు. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ గివింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ గైస్, నాట్ ఆన్ ఎడిటింగ్ అండ్ ఆల్ దోస్. సో అంతే. ఒకవేళ మన ఛానల్ కంటెంట్ జెన్యూన్ అనిపిస్తే యూ కెన్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. అండ్ ఒకవేళ మీకు అలా ఏమనిపించకపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. యూ కెన్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ద లింక్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్. అండ్ IIITకి మీరు వచ్చే ముందు ఖచ్చితంగా చూడవలసిన వీడియోస్ అయితే కొన్ని డిస్క్రిప్షన్ సెక్షన్లో అయితే పెట్టాను, అవి కూడా చూడండి వన్స్ బిఫోర్ అప్లయింగ్ టు IIIT. అండ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ IIIT ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి, ఎందుకంటే ఆ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మేబీ మీకు ఎక్కడ కూడా దొరికి ఉండకపోవచ్చు, ఎందుకంటే అది చాలా అంటే చాలా యూస్ఫుల్. వన్స్ IIITకి వచ్చిన తర్వాత మీరు ఏ సిచ్యువేషన్స్ ఫేస్ అవుతారో, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలన్నీ అయితే దాంట్లో మెన్షన్ అయితే చేశాను. సో ఒక మంచి వీడియో అయితే ఫ్యూచర్లో రాబోతుంది. దాంట్లో మీ డౌట్స్కి సంబంధించిన ప్రతి దానికి ఆన్సర్ అయితే దొరికేలాగైతే నేనైతే చేస్తాను. సో ఆ వీడియో వచ్చినప్పుడు కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అయితే మెన్షన్ చేద్దరు, కానీ పర్టికులర్గా ఆ వీడియో గురించి అయితే చెప్తాను తర్వాత అప్కమింగ్ డేస్. అండ్ దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ అప్ టు నౌ. బాయ్.